హలో ఎవ్రీవన్, ఈరోజు మనం అంబ్లికల్ హెర్నియాలో ఎటువంటి మెష్ అనేది వాడడం వల్ల మనకి కాంప్లికేషన్స్ తగ్గుతాయి అనేది గురించి మాట్లాడుకుందాం. నేను డాక్టర్ సమీర్ అహ్మద్, నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. నా స్పెషలైజేషన్ వచ్చి లాప్రోస్కోపిక్ సర్జరీ, లేజర్ సర్జరీ, ట్రామా అండ్ క్రిటికల్ కేర్ సర్జరీ. ఈరోజు మనం జనరల్గా అంబ్లికల్ హెర్నియాలో మనం తరచుగా లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది చేస్తూ ఉంటాం. సో దాంట్లో స్పెసిఫిక్ టైప్లో ఒక టైప్ ఆఫ్ మెష్ అనేది వాడడం జరుగుతుందండి. ఎందుకు అనేది రీజన్ ఏంటంటే, సో మెష్ అనేది మనకి బాడీలో లోపల ఇంటెస్టైన్స్ పైన ఉండే ఒక రకమైన పరికరం. సో అదేంటంటే దాని రోల్ ఏంటంటే సపోర్ట్ చేయడం, స్ట్రెంగ్త్ ని ఎన్హాన్స్ చేయడం. ఎక్కడైతే వీక్నెస్ ఉందో అంబ్లికల్ హెర్నియాలో ఆ ఏరియాని స్ట్రెంగ్త్ ని ఎన్హాన్స్ చేసి మిగిలిన చోట మళ్ళీ హెర్నియా రాకుండా సపోర్ట్ చేసే పని దాన్ని. సో మనం వాడే మెష్ అనేది డైరెక్ట్గా ఇంటెస్టైన్స్ మీద ఉంటుంది కాబట్టి, సో ఆ ఇంటెస్టైన్స్ మీద అడిషన్స్ అనేవి ఫామ్ అవ్వకుండా మనం ఒక టైప్ ఆఫ్ కాంబీ మెష్ అనేది వాడడం అవసరం ఉంటుంది. సో ఆ కాంబీ మెష్ ఏంటంటే, ఒక వైపు ఉన్న ఇంటెస్టైన్స్ వైపు ఉన్న సైడ్కి ఏమో ఒక నాన్ అదెసివ్ ఫిలిం అనేది ఉంటుంది. సో ఆపోజిట్ సైడ్లో ఉన్నదేమో అదెసివ్ ఫిలిం అని ఉంటుంది. సో అదెసివ్ ఫిలిం అనేది చిన్నగా మన టిష్యూలోకి ఇన్వైబ్ అవడానికి పనికి వస్తుంది. సో ఆపోజిట్ సైడ్లో ఉన్న మెష్లో మనకి అది నాన్ అదెసివ్ ఉంటుంది కాబట్టి ఇంటెస్టైన్స్ అనేవి అక్కడ అటాచ్ అయ్యి పేగుల్లో అడిషన్స్ ఫామ్ అవడం, పొట్లో నొప్పి రావడం, ఫ్యూచర్లో ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్ రావడం అనేది జరగకుండా ఉంటుంది. సో మనం ఈ టైప్ ఆఫ్ డ్యూయల్ వాడడం అనేది జరుగుతుందండి. సో జనరల్గా పేషెంట్కి ఒక ఐడియా ఉండదు. సో అన్ని టైప్ ఆఫ్ మెషెస్ అనేది ఒకే సిచ్యువేషన్లో వాడతామనే దాంట్లో అపోహలో ఉంటారు. సో దీని గురించి ఇంకా తెలుసుకోవాలన్నా, అంబ్లికల్ హెర్నియా గురించి ఏమైనా ట్రీట్మెంట్ టిప్స్ కావాలన్నా, లేదంటే ఫర్దర్గా ఏమైనా అడ్వైస్ కావాలన్నా నన్ను సంప్రదించగలరు. నేను రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఓపీలో అవైలబుల్ ఉంటానండి. థ్యాంక్ యూ.